ఒక నిమిషం వినండి దోస్తులు. అవి కమెంట్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మరి ఈ రోజు స్టోరీ ఏంటంటే ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్ 1 అన్నమాట. ఇది ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ కి కంటిన్యూషన్. అంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే సీజన్ 3. సీజన్ 3 ఎందుకు స్టార్ట్ చేసామో వీడియో చివర్లో చెప్తాం దోస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెల్లె, చాపన వచ్చిందే? స్వప్న వచ్చిందా? అయ్యో, నీకేం పుట్టిందే? స్వప్న రాగానే ఎగిరి దాంతెత్తావు. ఎట్లా మూతితో పెట్టుకొని మాట్లాడబడుతుంది? నొప్పి ఇంకా ఎక్కువ అవుతుందక్క. మాట్లాడితేనే వస్తుంది మూతి. మూతి బాగానే ఉబ్బింది కదనే. ఛీ, నా బిడ్డ వచ్చే టైంకి గిట్లయినావు. కొంచెం కూడా ముఖంలో ఎడ్యుకేట్మెంట్ లేదు, ఏం లేదు. ఏందత్తమ్మ పాపం గట్లంటారు? ఆస్ట్రేలియా అత్తమ్మని. ఏమే ఉన్నావానే? ఏం చెప్తానో ఈడ? కాదత్తమ్మా, ఆస్ట్రేలియా అత్తమ్మకి దెబ్బలు బాగా తాకినాయి కదా, పాపం మాట్లాడొస్తలేదు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మా అక్క చెల్లెళ్ళ మధ్యలో ఎన్నో ఉంటాయి, నీకెందుకే మధ్యలో? పంది ముఖప్లానా, అక్క చెల్లెళ్ళకి మాత్రం అన్ని వేసి పెట్టాల నేనే. అక్క చెల్లెళ్ళని మేపాలే గాని అక్క చెల్లెళ్ళ మధ్యలో ఏమున్నాయో తెలుసుకోవద్దట. సరే తీయండి, నాకెందుకు మీ సుత్తి? సుత్తే అగో స్వప్న వచ్చింది. పిన్ని అగో అగో, పిన్ని ఏమైంది? పిన్ని నీకు స్వప్న నొప్పి. ఏమైంది మమ్మీ పిన్నికి? నువ్వు అచ్చడి గింత ఆలస్యమైంది, పిన్నికి గట్లాయే. ఎప్పుడు పిన్ని వస్తుందంటే 2 రోజుల ముందే అద్దుగానే. ఈసారి ఏంది, పిన్ని వచ్చినాక వారం తర్వాత రాబడుతుంది. పిన్ని ఎంత మిస్సింగ్ అవుతుందో తెలుసా నేను? ఎందుకు గారు, పిన్ని మిస్ అవుతుంది, నువ్వు మిస్ అవుతావు బిడ్డను. ఏం చెప్పమంటావు మమ్మీ? పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినావు నన్ను. పెళ్లి చేసి అత్తింటికి కాకపోతే కొత్తింటికి పోవడానుకున్నదేమో పాప. అత్తగారింట్లో నాకు కోడలుగా ఎన్ని బాధ్యతలు ఉన్నాయి అనుకున్నావు మమ్మీ? ఏంటి కోడలు నీకు బాధ్యతలా? అసలు కోడలు, పనులు, బాధ్యతలు ఇటువంటి పదాలు వీళ్ళంతా డిక్షనరీలలో ఉంటాయానే? అయ్యో బిడ్డ, మా అత్తకు తెలుసు అదేం పనులు చేస్తుందో ఏం పనులు చేయదో. మంది ముందట ఎట్లా యాక్షన్లు చేస్తారు ఇక తల్లి బిడ్డలు. అందరికి అదృష్టం ఉండద్దా బిడ్డ? నా కోడలుకున్నంత అదృష్టం వాళ్ళకు లేదు. అవునత్తమ్మా, నేను గదే అనుకుంటున్నా. నాకున్నంత అదృష్టం లోకంలో ఎవ్వరికి లేదు. అందరు దురదృష్టపు ముఖాలే, అందరి దరిద్రపు ముఖాలే. ఓలనటనవే నువ్వు? నన్ను నేను అనుకుంటున్నా అత్తమ్మా. స్వప్న, హౌ ఆర్ యు? అగో ఇప్పుడే వెళ్ళింది దీనికి గూత. ఇంతేమన్నా జ్యూస్ తీసుకురమ్మంటావానే? తాగి మాట్లాడతావా ఇంత? బాస్తే ఒక బాటిల్ తెప్పి అక్క, తాగి పడుకుంటాను. నొప్పులన్నీ మటిమాయమైపోతాయి. ఏం బాటిలే అది? నొప్పులన్నీ మటిమాయమైతాయా? ఏం బాటిలే అది? బాగా తెలుసక్క, నీకు తెలీదు. ఏం బాటిల్ పిన్ని? నొప్పులు మటిమాయమైతాయా? శరీరం మీద ఉన్న నొప్పులు, మనసులో ఉన్న బాధలు అన్ని మటిమాయమైపోతాయి. అయితే నాకు కూడా ఒక బాటిల్ కావాలి పిన్ని. మొత్తం టెన్షన్లే నాకు. దీనికి ఏమో అయింది అసలు. అత్తగారింట్లో కొట్టాట పెట్టుకొని వచ్చిందా? ఎందుకు వచ్చింది? లేకపోతే వాళ్ళే దీన్ని మెడలు పట్టి బయటకు గెంటేసిండ్రా? అట్లా గెంటేసే రకాలు కాదు వాళ్ళు. బలుపుతోటి ఏదో కొట్లాడొచ్చినట్టుంది, అందుకే కొత్త కొత్తగా వేస్తున్నది. మరి నాకు కూడా కావాలి ఒక బాటిల్. అదేం బాటిలే? నాకు ఒకటి చాలుతుందా? ఈ బర్రదానికి క్వాలిటీ కాదు అసలు, అది ఏంటో కూడా తెలియదు. క్వాంటిటీ మాత్రం ఫుల్ కావాలి. అదేదన్నా సరే, బర్రె పెండ తినమన్నా కూడా ఒక బర్రె పెండ నాకు చాలది, ఒక 10 బర్రెల పెండ ఇయ్యుంటని అడుగుతుంది. దీని బర్రెకిన అక్క, అది నువ్వు తాగేది కాదక్క. నువ్వు తాగొద్దు, స్వప్న తాగొద్దు. ఎందుకు తాగొద్దు? మేము బరాబర్ తాగుతాం. నువ్వు తాగవాని స్వప్న? తాగుతాం మమ్మీ. ఇంతకీ అది ఏం బాటిల్ పిన్ని? అది విస్కీ. విస్క అంటే ఏంటిది? అది డాడీ తాగుతాడు కదా మమ్మీ, మందు. గది తాగుతా పిన్ని. ఏంటి అత్తమ్మా? ఏం లేదు. నువ్వు ఆస్ట్రేలియాలా మంచిగా దెబ్బలు తొందర దగ్గరనే టానిక్ తాగుతారు. టానిక్ గురించా మీరు మాట్లాడేది? టానిక్ తెప్పియాలి. ఆస్ట్రేలియా అత్తమ్మ తాగుతుంది. అక్క, రాణి వాళ్ళ అక్క బావని రిషి నేహాని అరుచుకుంటున్నావా లేదా? అయ్యో, నేను అరుచుకోవడం మర్చిపోయినా బిడ్డ. నేను పోతానని అలా నడుచుకోనత్త. ఏంది అసలు వీళ్ళ కథ? మా అక్క బావ నడుచుకుంటా అంటారు ఎందుకే? ఏంది మమ్మీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వచ్చినాక ఒకటి చెప్తా అన్నావు, ఏంటిది అది?
ఇది జరిగే చెప్తా. నీ వదినే రాణి వాళ్ళ అక్క బావ వచ్చిండ్రే. రాణికి అక్క బావ ఎక్కడున్నారు? ఓ గడెన్నో గుజరాత్ లోనో ఎన్నో ఉంటారట, ఆడికెళ్ళి వచ్చిండ్రు. గుజరాత్ నుంచి వచ్చిండ్రా? ఎందుకు మామి? ఇగో వాళ్ళు డైమండ్ బిజినెస్ చేస్తారట్నే, ఇంత పంచన్ ఉంటే వచ్చిండ్రు ఇడికి. డైమండ్ షాప్ లో పని చేస్తారా? డైమండ్ బిజినెస్ అంటే వాళ్ళ షాప్ లో పని చేస్తారని అడుగుతావేంది? డైమండ్ బిజినెస్ అంటే డైమండ్స్ కొనుక్కుంటూ అమ్ముతారా? ఆ మంచి పెద్ద కారు పట్టుకొచ్చుకున్నారు, సంచుల నిండా డైమండ్లు నింపుకున్నట్టున్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు తెస్తారు మమ్మీ డైమండ్లు, గుజరాత్ నుంచి ఇక్కడికి? అయ్యో రాంగ చెప్పిండ్రే, డైమండ్ తెచ్చిస్తా అన్నాడు ఒకడు, లేట్ అయింది అందుకే ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిందని చెప్తాను. అవును స్వప్న, మనం ముగ్గురం ఎట్లనే వేసాలని ఇంప్రెస్ చేయాలి. రాత్రికి పోతారు ఇక, ఇంప్రెస్ చేసి మనసుకు ఒక డైమండ్ ఇమ్మందాం. డైమండ్ ఇస్తారా? ఎందుకు అరే మా ఇద్దరు, నన్నైతే పెద్దమ్మ పెద్దమ్మ అని పెద్దమ్మ దియనిత్తలేడు నోట్లకెళ్ళి. నిన్ను కూడా చిన్నమ్మ చిన్నమ్మ అని పిలుస్తున్నాడా పిన్ని? అంత సీన్ లేదు, నా మూతి వాళ్ళకు కొట్టిండు. మూతి వాళ్ళకు కొట్టింది ఆయననా? పోరి నాకు ఇప్పుడు దాకా చెప్పలేవేందే, చేసిందంతా నువ్వే అక్క. డైమండ్ కోసం అతను ఇంప్రెస్ చేయమన్నావు కదా, ఇంప్రెస్ చేయమంటే నువ్వేం చేసినవే? కండల వీరుడు తీరుడు సూర్యుడు అని ఇలా పట్టుకున్నాను కండలు అంతే, లాగి పట్టి ఒకటి పెట్టాడు, అందుకే ఇలా అయింది నా మొహం. హీరోగా పాడగాను, నేను ఇంప్రెస్ చేయమంటే నువ్వు ఏం చెప్తానవే? కండల్ని కుండల్ని పట్టుకోమని చెప్పిన నేను. మరి నాకు అట్లనే ఇంప్రెస్ చేయొచ్చక్క, బావని ఎప్పుడు అట్లే ఇంప్రెస్ చేస్తా. మీ బావ కుండలు ఎక్కడున్నాయే కండలు, అది సంగతి. మా బావని ఎందుకు గెలికింది ఇది, బావనే మూతి వాళ్ళ కొట్టినట్టున్నాడు, చూస్తే అట్లనే కనబడుతుంది. బాత్రూమ్ లో జారిపడ్డా గారిది గుడ్డ అని చెప్పింది నాకు. మా మామ అంటే వయసు ఇంచుమించు దగ్గర ఉంటది. మా బావ నీకన్నా ఎంత చిన్నోడే, మా బావని పట్టుకొని తిరిగినవా? నీకు తగిన శాస్త్రం చేసిండు. మన ముగ్గురం ఇప్పుడు ఇంప్రెసింగ్ చేద్దాం వాళ్ళను. దన్నక్క నాకు కూడా ఇస్తారా ఒకటి? ముగ్గురికి మనిషికి ఒకటి అడుగుదామే. వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లక్క? అన్ని చూస్తే ఎట్లనో ఉన్నాడు, ఇవ్వకపోతే కొట్టేద్దాం అనుకున్నాం కానీ. మరి వాళ్ళ బ్యాగులు ఎక్కడున్నాయి? సంచులన్నీ లోపల పెట్టించిన, కొట్టేద్దాం. మిషన్ డైమండ్, మిషన్ ఆస్ట్రేలియా, మిషన్ ఆడబిడ్డ. డబ్బులు కావాలంటాడు, ఆస్తులు కావాలంటాడు, వీళ్ళేమో ఇచ్చేటట్టే లేరు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే వినడు. ఇండిపెండెంట్ గా బతకరాదా? ఏ అందరూ కావాలా? దూరంగా వెళ్తే మన వాల్యూ కూడా వీళ్ళకి తెలుస్తుంది కదా. వద్దంటే వద్దంటాడు. పోనీ అత్తయ్య మావయ్య దగ్గరికి తీసుకెళ్ళమంటే నన్ను రానివ్వరంటున్నాడు. వాళ్ళకి కొడుకు కావాలంట, నేను వద్దంట. నేనేం తప్పు పని చేశానని అసలు వాళ్ళతో నేను మాట్లాడనే లేదు. ఒక్కసారి నన్ను కలిసి నాతో మాట్లాడితేనే కదా నేనేంటో వాళ్ళకి తెలుస్తుంది. నన్ను నేను ఎక్కడ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను. అసలు నా లైఫ్ ఎక్కడికి వెళ్తోంది, ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. సురేష్ తో ఆఫీస్కి వెళ్తే ఎంత హాయిగా ఉందో నాకు. ఇంట్లో ఉంటే నాకెప్పుడు డబ్బులు బిజినెస్ అంటున్నాడు. పిల్లల గురించి మాట్లాడితే అసలు ఒప్పుకోడు. ఒక్కసారి చెకప్ కి వెళ్తే ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది కదా. పిల్లలు పుడితేనన్నా అత్తయ్య మావయ్య మారిపోతారు. వాళ్ళ గురించి పక్కన పెడితే పెళ్ళయి ఇన్నేళ్ళు అవుతుంది. నాకు పిల్లలు కావాలని ఉండదా? ప్రియాంక, మళ్ళీ ఏడుస్తున్నావా? ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళవా? ఏంటి నాకు నువ్వు చేసేదంతా చేస్తావు, ఏడిస్తే ఏడుస్తున్నావా అంటావు. ఏడ్చే హక్కు కూడా లేదా? ఆ ఫ్రీడమ్ కూడా లేదా నాకు? ఏంటి ప్రియా అలా మాట్లాడుతున్నావు? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నేనేదో నిన్ను టార్చర్ చేస్తున్నట్టు. కాదు, నాకు పిల్లలు కావాలని ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లేట్ గా కంటే కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పిల్లల్ని కందాం. నాకు ప్లీజ్ ఈ ఒక్క మాట అయినా విను. పెళ్ళైనప్పటి నుంచి నేను ఏది నిన్ను అడగలేదు. అది కాదు ప్రియా, మన బిజినెస్. నువ్వు బిజినెస్ గురించి పక్కన పెట్టు. ముందు నేను ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాను. నా సాలరీ సేవింగ్స్ తో బిజినెస్ పెట్టుకుందాం. నువ్వు ఎప్పుడు పిల్లల్ని కంటావు, ఎప్పుడు పెంచుతావు, ఆఫీస్ కి ఎప్పుడు పోతావు, ఎప్పుడు సేవింగ్స్ చేస్తావు? అన్ని నేనే చేయాలా? నాకు నువ్వు చేయవా? అదే కదా, నేను చేస్తాననే కదా, నీకు బర్డెన్ వద్దనే కదా నేను బిజినెస్ చేస్తానంటున్నాను. ఇదేంది మళ్ళా పిల్లలని స్టార్ట్ చేసింది? నిన్ననే గంతగానం మొరిన, అయినా సిగ్గులేదు దీనికి. అసలు దాన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నానా, కొడుకు ఎందుకు పుట్టిండా అని ఫీల్ అవుతున్నా.
వాడు పుట్టినాక డాడీ డాడీ అని నన్ను విడిచిపెట్టాడు. ఇంత ఆస్తి వచ్చినాక కొడుకు ఎందుకు పెళ్ళాం ఎందుకు? వాళ్ళకు కూడా ఎంతో కొంత సెటిల్ చేసి ఫారెన్ వెళ్ళొచ్చు. ముందు ఆస్తులు నీ పేరు మీద రాయించుకోవే వేస్ట్ దానా. అవన్నీ నా పేరు మీద నేను ఈజీగా వేయించుకుంటా. నేను మ్యానిపులేట్ చేసుడు మస్తు ఈజీ. ఒక్క చుక్క కన్ననీళ్ళు గారిస్తే చాలు ఆస్తులన్నీ ఇచ్చేస్తావు నాకే. ఒక్కసారి ఆస్తులన్నీ నా పేరు మీద రాని చెప్తా. ఇప్పుడు పోరగాళ్ళు పుడితే మళ్ళా వాళ్ళకు వంచి ఇవ్వాల్సి వస్తుంది ఆస్తి. వాళ్ళని చూసుకోవాలి, బాధ్యతలు. వామ్మో, విడాకులు ఇచ్చేసినా కూడా ఈ పెంట అంతా నాకే తగులుతుంది. అదే పొరగాళ్ళు ఎవరు లేరనుకో, దీనికి విడాకులు ఇచ్చేస్తే దరిద్రం వదులుతుంది. ఇంకో పెళ్లి చేసుడో ఏదో ఒకటి చేస్తారు. అదే పొరగాన్లు ఉంటే ఆ పొరగాన్ల కోసం న్యాయం పడతారు. చల్, అస్సలు కానద్దు. ఇవాళ ఎనర్జీ డ్రింక్ తాగినావా లేదా? ఎన్ని రోజులు తాగాలి? పెళ్ళైనప్పటి నుంచి ఇస్తూనే ఉన్నావు. నా గురించి ఇంత కేర్ తీసుకుంటావు నాకు నువ్వు, కానీ నేను చెప్పే ఒక్కటి కూడా వినవు. ఫిజికల్ గా నన్ను చూసుకుంటే సరిపోతుందా? మెంటల్ గా కూడా నన్ను సాటిస్ఫై చేయాలి కదా. పిల్లల కోసం నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను. చూడు ప్రియా, నువ్వు హెల్దీగా ఉండాలి, అదే నాకు ఇంపార్టెంట్. నువ్వు హెల్దీగా ఉంటే ఈజీగా పిల్లలు అవుతారు. హాస్పిటల్లు, మందులు, ఇంజెక్షన్లు, అమ్మో నాకు చాలా భయం. నేను భరిస్తాను నాకు. వద్దు, నీకు కూడా ఇంజెక్షన్స్ ఇప్పించలేను నేను. చూడు ప్రియా, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనకు ఆ దేవుడు పిల్లల్ని ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తాడు. ఇప్పుడు మనకి ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. చూడు నాకు, పిల్లలు పుట్టాక మీ వాళ్ళు ఎలాగైనా ఒప్పుకుంటారు. ఆ ఆస్తులన్నీ నీవే కదా. ఇంకా సెటిల్ అవ్వడం గురించి మాట్లాడతావేంటి? ఈ కంపెనీలో ఏదో ఒక వింగ్ తీసుకొని నేను దాన్ని డెవలప్ చేసుకోగలను, కానీ రాత్రి పగలు కష్టపడాలి. అందుకే పిల్లలు పుట్టాక అమ్మ చూసుకుంటుంది, నేను నా ఆఫీస్ ని చూసుకుంటాను. నీకు అక్కడ ఆస్తులేం తక్కువ లేవని చెప్తావు కదా, మరి ఇంకేంటి? చూడు ప్రియా, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అని కోపం వాళ్ళకి బాగున్నది. ఇప్పుడు నీకు విడాకులు ఇచ్చి నన్ను రమ్మంటున్నారు, ఇంకో పెళ్లి చేస్తారట. ఇప్పుడు నేను అస్సలు పోను. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆస్తులన్నీ అనాథాశ్రమంకి రాసిస్తా అన్నారు. ఇచ్చేసినా మంచిదే, నేను రానని చెప్పిన. అట్లాంటప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఎట్లా ఆలోచిస్తావు? వాళ్ళ ఆస్తుల గురించి ఎట్లా ధైర్యం పెట్టుకుంటావు? అలా అన్నారా? ఇప్పుడు నాకు నువ్వా, కోట్ల ఆస్తుల, రెండిట్లో ఏదో ఆప్షన్ ఎంచుకోమంటే ఏం ఎంచుకుంటా అని చెప్పు. నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ప్రేమకు విలువ ఇస్తావా, డబ్బుకు విలువ ఇస్తావా? ప్రేమకే ఇస్తాను. మరి పెళ్ళయి ఇన్నేళ్ళు అవుతుంది, ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో నన్ను. నాకైతే మీనాక్షి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉన్నది. ఒక్కటే ఒక రోజు దాన్ని మొత్తం ఎట్లా నలిపేసిండో సాలేగాడు. ఇక్కడికి వచ్చినాకనే వాడిని లేపేయాలి. డబ్బులు ఎంత ఖర్చు పెట్టించిండో. పోనీలే, కోట్ల ఆస్తుల ముందు ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. నా లైఫ్ నాకే అర్థమైతలేదు. ఆ దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను. ఇంకా నేను దేని గురించి ఆలోచించను. వామ్మో, అక్కను కదిలియాలంటే భయం వేస్తోంది. నిన్న అక్కడ ఏం జరిగిందో ఏంటో ఏం తెలియనట్టే ఉంటాను. అక్క, ఇల్లంతా వెతికా నీకోసం, ఇక్కడున్నావా? ఏమైందక్క, ఈ రోజు కూడా రావా ఆఫీస్కి? నేను ఒకటే రోజు లీవ్ అన్నావు. డాడీ కోపడ్డారు గాని పాపం వీడేమన్నాడు? వీడు ఇంతవరకు డబ్బుల విషయంలో ఎప్పుడూ అలా చేయలేదు. అయినా వీడికి డబ్బుకి అసలు సంబంధమే లేదు కదా. మొత్తం నాన్న చేతిలోనే ఉన్నాయి. వీడినెందుకు నేను దూరం పెడుతున్నాను? వీడు నా తమ్ముడు. ఏమైందక్క అలా చూస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా అక్క? నేనేమైనా చేయగలనా? లేదురా, నువ్వేం చేస్తావు? వెళ్దాం పద ఆఫీస్ కి. ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. ఆఫీస్ లో నీతో కబుర్లు చెప్పుకుంటూ వర్క్ చేస్తూ ఉంటే చాలా హాయిగా ఉందిరా. అసలు పెళ్ళైనప్పటి నుంచి నాకు ఆ హాయి లేదు. మొత్తం స్ట్రెస్ లో ఉన్నానంతే. అందుకేనేమో అసలు పిల్లలే కావట్లేదు. పిల్లల గురించి ఆలోచిస్తున్నావా అక్క? అవునరా, పెళ్ళయి ఇన్నేళ్ళు అవుతుంది. పిల్లలు కావాలనిపిస్తుంది. మరి హాస్పిటల్కి వెళ్దామా? చూపించుకుంటావా? ఇప్పుడే వద్దురా, కొంచెం టైం కావాలన్నాడు బావ. ఇంకెన్నేళ్ళు అక్క? నాకు తెలీదురా. అయినా అసలు ఇప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోంది. అసలు బావ మొత్తం మారాలి కదా. బావ మారిపోయాకే ఏదైనా, లేకపోతే డబ్బు కోసం అక్కని పిల్లల్ని ఏం చేసేది తెలీదు. వెళ్దాం పదరా. ఇంకా 2 రోజులే అక్క, బంటి వచ్చేస్తున్నాడు ఒక రోజు తర్వాత.
ఏ బంటి వస్తే నేను రావద్దా ఆఫీస్ కి? నీ ఇష్టం అక్క. నువ్వు వద్దాం అనుకుంటున్నావా? అవునరా, వస్తాను రోజు. నేను బంటి లేడు కదా, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు అనుకున్నా. నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఇప్పుడు వచ్చేస్తాను రోజు. వెరీ గుడ్ అక్క. నువ్వు చదివిన చదువు వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాను. వేస్ట్ ఎందుకు అవుతుందిరా? ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర నేను వర్క్ చేయకుండా ఉంటానా? మరి స్వప్న సంగతి ఏం ఆలోచించావురా? ఆఫీస్ కి అదెక్కడ వస్తుంది అక్క, రాదు. హనీని చూసుకుంటే చాలు. జాబ్ గురించి కాదురా నేను అనేది. ఏమనుకుంటున్నావు? పర్మనెంట్ గా వెళ్ళిపోమన్నావట కదా? నా వల్ల అసలు కావట్లేదు అక్క. నేను భరించలేకపోతున్నాను. ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోయింది. బిజినెస్ గురించి డబ్బు కావాలని ఇబ్బంది పెడుతుందా? డబ్బు గురించే కాదక్క, ప్రతి విషయంలోనూ అంతే. ఈ నాగార్జున డబ్బు అని బిజినెస్ అని ఇటు నన్ను మమ్మీ డాడీకి శత్రువులుగా మార్చాడు, అటు స్వప్నాన్ని కూడా. ఫోన్ లిఫ్ట్ చేస్తే లేవట కదరా, కనీసం ఫోన్ అయినా మాట్లాడరా. నీకు కాల్ చేసి చెప్పిందా? ఉమ్, ఆఫీస్ కి వెళ్ళాక బ్రేక్ టైమ్ లో మాట్లాడుకుందాం అక్క. ఎవడి బాధలు వాళ్ళకున్నాయి, నా ఒక్కదాని బాధ కాదు. మమ్మీ లడ్డూలు అయితే సూపర్ ఉన్నాయి మమ్మీ. లడ్డూలు బాగా నచ్చినాయి నాకు. ఎక్కువ తినకురా, దగ్గులేస్తుంది. ఎన్ని గనం స్నాక్స్ ఎప్పుడు తినాలి మమ్మీ నేను? ఇంకా గారెపళ్ళు సకినప్పలు అయితే టేస్ట్ కూడా తినలే. మురుకులు ఉన్నాయి, కారపూసలు ఉన్నాయి, స్వీట్లు అయితే పెద్ద డబ్బా నిండున్నాయి. ఇంకా ఏంటిది మమ్మీ? మ్యాంగోది కమ్మగున్నది. అది మామిడి అట్టు, మామిడి తాండ్రా అంటారు. మామిడి పండ్లు బాగున్నప్పుడు జ్యూస్ తీసి ఎండలో పెడతారు, అది అట్టు లెక్క అవుతుంది. అవి కూడా మస్తు నచ్చినాయి మమ్మీ నాకు. తొట్టి స్వీట్లో తినకు బేట, కారం కూడా తినాలి, దగ్గులేస్తుంది మళ్ళా. ఎన్ని గనం స్నాక్స్ డాడీ ఎప్పుడు పంపించలే కదా మమ్మీ. తాతయ్య వేస్తే పరేషాన్ అవుతాడు. ఉమ్, నీ ఫ్రెండ్ కొన్ని ఇచ్చినవా లేదా? ఆడు స్వీట్ డబ్బా పట్టుకుపోయిండు మమ్మీ. ఎప్పుడు నువ్వు ఒక్కనివే తినద్దు, నీ చుట్టూ ఎవరుంటే వాళ్ళని కూడా తినమనాలి. ఏదైనా సరే, అర్థమైందా? మమ్మీ నువ్వు తింటావా లడ్డు? నాకు వద్దు బేట, నువ్వు తిను. అలా అడగాలి, ఒక్కడివే తినొద్దు. మరి తీసుకో మమ్మీ. వద్దురా, నేను ఇప్పుడు తినను. మరి డాడీ ఎందుకు ఫోన్ చేస్తలేడు? డాడీ ఫోన్ చేస్తేనే తింటావు నువ్వు, లేకపోతే తినవు. తింటలేరా? తిని మమ్మీ. ఎంత పెద్దగా ఉందిరా లడ్డు. చాలా బాగుంది నాన్న, చాలా సూపర్ ఉంది కదా. మొత్తం నెయ్యి వాసన వస్తుంది. సూపర్ ఉంది మమ్మీ. నేను ఇట్లాంటి లడ్డు ఎప్పుడు తినలే. మనం పెళ్లికి పోయినప్పుడు పెట్టింది చూడు, అది ఎట్లుంది? బండ లెక్క, అసలు అందులో నెయ్యే లేదు. ఇది చూడు ఎంత తీయగుంది, మొత్తం నెయ్యి కారుతుంది తింటే. ఇవన్నీ ఎవరు చేసిండు మమ్మీ? డాడీకి ఏరాదు కదా. ఏ తల్లి వేసిందో, చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. ఈ లడ్డు అయితే ఎవరు చేశారో కానీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మ్మ్. నా బంగారు కొండ, వెళ్ళి ఆడుకో. మమ్మీ అవన్నీ మంచిగా దాచిపెట్టు, కోతులు వస్తే అన్ని ఎత్తుకపోతాయి. సరే. వాటి కోసం పెద్ద పెద్ద డబ్బాలు కొనుక్కోవాలి మమ్మీ మనం, అందులో పెట్టుకోవడానికి. సరే కొనుక్కుందాం. ఎన్ని సామాన్లు ఎవరు పంపించిండు అసలు? ఈయనకు ఫోన్ చేస్తే ఎత్తుతాను లేడు. ఈయన ఎప్పుడు ఇట్లా పంపలేదు. కారపొడి, పసుపు, చింతపండు, పచ్చళ్ళు, అసలు పప్పులు కూడా పంపించిండు. సంవత్సరానికి సరిపడా సరుకులు ఉన్నాయి అందులో. ఈయననే పంపించిండా ఏంది? డబ్బులు పంపించక సామాన్లు పంపించిండా? కానీ ఈయనకి ఇవన్నీ తెలియదే. మీటింగ్ అన్నాడు, బిజీ అన్నాడు. పార్సల్ వస్తే తీసుకో అని అయితే చెప్పిండు. ఇంటికి వచ్చిన పార్సల్ తీసుకున్నా. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేడు మరి? నాన్న వస్తే పరేషాన్ అవుతాడు. ఈ సామాన్లు ఏంది ఇంటి నిండా అని. అవి పెట్టుకోవడానికి కూడా డబ్బాలే లేవు. అవే కాటన్ డబ్బాలో పెడితే అయిపోతుంది. ఇన్ని అప్పాలు, స్వీట్లు, ఏదైనా పెద్ద పెళ్లి చేస్తే ఇవన్నీ సరిపోతాయి సారీకి. అట్లా పంపించిండ్రు. పెళ్లి సారీలో కూడా ఇవన్నీ పెట్టారు. రోజు వాడుకునే వస్తువులు కూడా పంపించిండ్రు. ఏందో ఏమో, ఈయన ఫోన్ చేయడు, చెప్పడు. నేను చేస్తే లిఫ్ట్ చేయడు. అవి అసలు నాకు నోట్లో పెట్టబుద్ధి అయితే లేదు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసుకోవాలని ఉంది ముందు. ఎవరు పంపించారో తెలుసుకోకుండా ఎలా తినగలను? ఆ రూమ్ డోర్ అయితే పెట్టేశాను. నాన్న వచ్చి డోర్ తీస్తే షాక్ అవుతాడు.
నాకే అదంతా చూడాలనిపించట్లేదు. భయం వేస్తుంది. ఆ సామాన్లు ఏంటి, ఆ స్నాక్స్ ఏంటి? ఏమో అద్దాలు పెట్టి జోరు రెడీ అవుతానవి మధ్య. ఎండగొట్టి పాడైతుందని పెట్టుకుంటానా. ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు పెట్టబడుతుంది. ఎండాకాలం అంతా ఏం చేసినావు? ఏదో పెట్టుకున్నా. ఇక నువ్వు అవన్నీ ఆరాలు తీసుడు అవసరమా? దా చాయ్ పెడతా. సాయొద్దు మనొద్దు. ఏమన్నా కూల్ డ్రింక్ ఉంటే పోయి. మాతో తాగుతావా? మా తాగుతా. మరి ఏమే మా పిల్ల వస్తుంది. రేపో ఎల్లుండో రమ్మని చెప్పిన. ఏ పిల్ల? పంచాయతీ తెంపుతా అంటివి కదా లాయరమ్మ. గట్లన పడితివి ఏ పిల్ల అని. ఇద్దరు పోరగాన్లో ఒక పోరి కథ చెప్పలే నీకు? ఓ గవన్నీ ఇప్పుడు కాదు. ఇక మళ్ళా గట్ల అంటావు. నేలైతుందా నువ్వు చెప్పి? ఇగరారు అగరారు. ఇప్పుడు వచ్చేమో ఇప్పుడు వస్తా అంటా నడుతుంది. గట్ల నాకు ఇట్లా అనద్దు. నీ రోజులు నేను రోజు అడిగిన, సప్పు లేదు సర్లేదు. ఇప్పుడు నా చిన్న కొడుకు వస్తాడు. ఓ వారం రోజుల దాకా నేనేం పెట్టుకోను ఇంట్లో. ఆడు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. అయినా అవుతుంది కదా, పైన కూర్చుందాం. ఓ పైన కోడి ఇప్పుడే కాదు, వాడంతా చూసుకోవాలి. ఏమో ఇప్పుడే అమెరికా నుంచి వచ్చినట్టు ఎత్తాను. పోయి వారం 10 రోజులు అనగాలే. వాని మూను కోయటో పోయిండ్రు కదా. ఏడిపోయినరు వాళ్ళు? మాల్దీవ్స్ సముద్రం. మాల్దోసో ఏందో గదేందో అన్నది అనసూయ. వాళ్ళు అన్న దేవుడో ఏందో అంటుంది. ఆ మోట అంటది, నువ్వు దాన్ని ఇంకోటి చెప్తావు. అది నా దగ్గరకు వచ్చి ఇంకోటి అవుతుంది. అందుకే నేనే చెప్పిన మాల్దీవ్స్ అని. గదే కావచ్చు. వస్తానరా అయితే ఇక పిల్ల కడిపోయిందో మరి? కడుపు కాడానికి పోతారు ఏంది గాడికి? అవు మరి ఇక పెళ్ళైనాక వాని మూనంటే గందుకేనే పోయి కడుపు తెచ్చుకొని వస్తారు. సాల్తీగా అని ముందట పిస మాట్లాడకు, పిస అడగకు, తిడతాడాడు. ఇక పిల్లగాడు ఎడగలుగుతాడు నాకు. ఎప్పుడొచ్చినా బిజీ కార్ల బుర్రమని వస్తారు, బర్రమని పోతారు. ఏదో నీతోటి మాట్లాడతానా. అయినా నా చిన్న కోడలు చిన్నపిల్ల నేనే. ఇప్పుడే ఏం తొందర వచ్చింది? ఓ 4 ఏళ్ళు అయినాకనే. ఇప్పుడు ఏం లేదు. అయ్యో ఏమైతుంది? ఆ కాలంలో మనం కానలేమా? 16 ఏళ్ళకే వాంటిమి. అద్దంటవా అయితే ఇప్పుడు వచ్చుడు? అద్దద్దు, వారం రోజులు అయినాక పైన ఆఫీస్ రెడీ అయినాక చూద్దాం. ఏం ఆఫీసో ఏమో. గంట్లో ఏసీ పెట్టిస్తానో లేదా ఆఫీసులో? ఇక నా కొడుకు ఏం పెట్టిస్తాడో నాకు తెలియదు. ఏసీ పెడితే ఇక నువ్వు అందులో పని చేసుకుంటావు కదా రోజంతా. నేను కూడా వచ్చే పక్కన కూర్చుంటా, సరేనా? సరే ఒరియద్దు మరి, సపరేట్గా కూర్చోవాలి. సపరేట్గానే కూర్చుంటా. ఈ ఏసీ కంటే ఎక్కువనా? ఇంకా ఈ రోజు లాస్ట్ మీను. రేపు మనం వెళ్ళిపోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. రాక్షసి వెళ్తున్నందుక ఎంత ఎంజాయ్ చేశానురా. ఇవన్నీ నేను మా అమ్మకి చెప్పుకోవాలి. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఇంకెక్కడికైనా వెళ్దాం. నిజంగానా? భయపడతావు అనుకున్నానే. లేదు, నువ్వు ఉండగా నాకు భయం ఎందుకురా? గాల్లో తేలుతున్నట్టుంది నాకైతే. నీకు ఇంటికి వెళ్దాం అనగానే ఏం గుర్తొచ్చిందిరా? నాకు సురేష్ బాబు గుర్తొచ్చాడు. పాపం అక్కడ ఒక్కడే ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. మరి నీకు? నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ నా కోసం ఎంత ఏడ్చింది. పాపం ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో. ఇంట్లో ఎవరు లేరు మరి. నీ మమ్మీ ఒక్కతే ఉంది. వెళ్ళాక ఆ నాగార్జున పని పట్టాలి. వదిన చెప్పినప్పటి నుంచి నాకు అదే డౌట్ వస్తుంది. నన్ను అటాక్ చేయించింది వాడేనా? వాడే అయి ఉంటాడు. లేకపోతే నాకు శత్రువులు ఎవరున్నారు అసలు? చెప్తా నాగురా నీ సంగతి. ఇది దోస్తులు ఈ రోజు వీడియో. ఎలా ఉంది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. అయితే దోస్తులు, ఇప్పుడు మన సిరీస్ లో ఆడబిడ్డల ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి కదా. ఒకటి నా ప్రాబ్లం, ఒకటి ప్రియాంక, ఇంకొకటి స్వప్న. ఆడబిడ్డలందరికీ కష్టాలు వచ్చాయి కదా దోస్తులు. అందుకే ఆడబిడ్డకి కష్టం వస్తాయని టైటిల్ పెట్టాము. అక్కడ చందనది కూడా కష్టమే కదా, అందుకే మార్చాం దోస్తులు. ప్రతి 50 ఎపిసోడ్స్ కి ఒకసారి మార్చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకటే టైటిల్ బోరింగ్ గా ఉంటుంది కదా దోస్తులు. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని సజెషన్ అడుగుతాను.
ఎవ్రీ 50 ఎపిసోడ్స్ కి మీరే సజెస్ట్ చేయాలి నెక్స్ట్ టైటిల్ ఏంటా అని మన స్టోరీకి అనుగుణంగా. ఓకేనా దోస్తులు? ఈ రోజు వీడియో కొంచెం తొందరగా పూర్తి చేయాల్సి వచ్చింది దోస్తులు, సారీ. రేపటి వీడియోలో మంచి కంటెంట్ ఉండబోతోంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు.